ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈరోజు మన పాఠం 2 కొరింథీ 13వ అధ్యాయం. సావధానంగా వినండి. పౌలు కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ అన్నాడు, నేను ఈ 3వ మీ వద్దకు వస్తున్నాను. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడాలి. నేను మునుపు చెప్పాను, నేనిప్పుడు మీ వద్ద లేకపోయినా రెండోసారి మీ వద్ద ఉన్నట్లుగానే మునుపటి నుండి పాపం చేస్తున్న వారికి, మిగతా వారికందరికీ ముందుగా తెలియచేసేది ఏమంటే, నేను తిరిగి వచ్చిన ఎడల కనికరము చూపను. క్రీస్తు నా యందు పలుకుతున్నాడని రుజువు కోరుతున్నారా? ఆయన మీ ఎడల బలహీనుడు కాడు గాని మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడ్డాడు గాని దేవుని శక్తిని బట్టి జీవిస్తున్నాడు. మేము ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము కాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనండి. మిమ్ములను మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మును గూర్చి మీరే ఎరుగరా? మేము భ్రష్టులము కామని మీరు తెలుసుకుంటారని నిరీక్షిస్తున్నాను. మీరు ఏ దుష్కార్యమైనా చేయకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మేము యోగ్యులమైనట్లు కనబడాలని కాదుగాని మేము భ్రష్టులమైనట్లు కనబడినా మీరు మేలైనదే చెయ్యాలని ప్రార్థిస్తున్నాము. మేము సత్యమునకు విరోధముగా ఏమీ చెయ్యనేరము గాని సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాము. మేము బలహీనులమై ఉన్నా మీరు బలవంతులై ఉన్న ఎడల సంతోషిస్తాము. దీని నిమిత్తమే, అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థిస్తున్నాము. కాబట్టి నేను మీ వద్దకు వచ్చినప్పుడు పడదోయడానికి గాక మిమ్ములను కట్టడానికే ప్రభువు నాకు అనుగ్రహించిన అధికారము చొప్పున కాఠిన్యము కనపరచుకుండునట్లు దూరముగా ఉండగానే ఈ సంగతులు రాస్తున్నాను. తుదకు సహోదరులారా, సంతోషించండి, సంపూర్ణులై ఉండండి, ఆదరణ కలిగి ఉండండి, ఏక మనస్సు గలవారై ఉండండి, సమాధానముగా ఉండండి. ప్రేమ సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. పరిశుద్ధులందరూ మీకు వందనాలు చెబుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. శ్రోతలు వింటున్నారా? ఇది ఈ పత్రికలో చివరి అధ్యాయం. పౌలు తన అపోస్తలత్వాన్ని గురించిన తుది పలుకులు పలికి ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. తాను ఒక అపోస్తలుడుగా అధికారపూర్వకముగా మరోసారి కొరింథీని దర్శించబోతున్నాడు. పౌలు స్వయంగా వచ్చి తన అపోస్తలిక అధికారాన్ని పురస్కరించుకొని చర్య తీసుకోబోతున్నాడు. అప్పుడుగాని సంగతులన్నీ బయటపడవు. అప్పుడుగాని తన అపోస్తలిక అధికారమేమిటో రుజువు కాదు. పౌలు బలహీనతలో క్రీస్తు బలాధిక్యము ఎలా పనిచేస్తుందో వారికి తెలిసి వస్తుంది. పౌలు తన బలహీనతతో వారి దగ్గరికి వస్తున్నాడు, నిజమే. అయితే దేవుని వాక్యము బలమైంది. పాపరోగము చేత నిండి ఉన్న కొరింథీ నగరానికి చికిత్స దేవుని వాక్యమే. ఆయన శిలువవేత బలహీనత అంటే అవునుగాని పునరుత్థానం మహాబలం. దేవుని శక్తితో యేసు తిరిగి లేచాడు. బలహీనతతో శిలువ వేయబడ్డాడు. ఈ సందర్భంలో పౌలు కనుగొన్న పరమార్థమొకటి ఉన్నది. అది మనకందరికీ అనుసరణీయమైన సత్యం. క్రీస్తు నీలో ఉన్నాడా లేదా పరీక్షించి చూచుకో. మీరు విశ్వాసమందున్నారో లేదో పరీక్షించి చూచుకోండి అంటూ పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు. ఆత్మ పరీక్ష చేసుకోండి. విశ్వాసము గలవారేనా? ఈ ఆత్మ పరిశోధన ప్రతి విశ్వాసికి ఎంతో అవసరం. ప్రభువును స్వకీయ రక్షకుడుగా అంగీకరించిన తరువాత తరచుగా మన విశ్వాసం ఏ స్థాయిలో ఉన్నది మనము పరీక్షించుకుంటూ ఉండాలి. మన విశ్వాసాన్ని ప్రభువు సన్నిధిలో పునరుద్ఘాటిస్తూ ఉండాలి. విశ్వాసి ప్రతి ఒక్కడూ విశ్వాస పరీక్షలో
తన విశ్వాస స్థాయిని చూసుకుంటూ ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. విశ్వాసము లేకుండా ఉన్నది అనుకోవడం ఆత్మవంచన. విశ్వాసం వర్ధమానమై ప్రతిదినము అధికమవుతూ ఉండాలి. సత్యానికి వ్యతిరేకంగా, విరుద్ధంగా ఏదీ చేయకూడదు. ఏదీ చెయ్యలేము. మనము సత్యానికి సంపూర్ణ విధేయులం. దేవుని వాక్యమును బోధించాలి, ప్రకటించాలి, సమర్థించాలి. సత్యం కోసం నిలవాలి. వాక్యాన్ని సమర్థించేది మనం కాదు, మనలోని పరిశుద్ధాత్మే. వాక్యాన్ని మనం అందరితో పంచుకోవాలి. ఈ సత్యం స్థిరపడడానికే మనము ఏది చేసినా ఈ సత్యానికి అందరూ విధేయులవ్వాలి. మీరు పరిపక్వతా స్థితికి ఎదగాలి. కృపలో క్రీస్తు యేసును గురించిన జ్ఞానంలో మీరు ఎదగాలని పౌలు ఆశిస్తున్నాడు. క్రీస్తునందు ఎదగండి, పరిపూర్ణత దిశగా ముందుకు సాగిపోండి అని వారిని ప్రోత్సహిస్తున్నాడు. మీకు ఈ సంగతులు రాయగలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. మిమ్ములను కట్టే ప్రయత్నమిది, పడగొట్టడానికి కాదు. బాల్య చాపల్యం మాని పైకి ఎదగండి. మీరు చిన్నపిల్ల చేష్టలు చేస్తున్నారు. మీరెప్పుడు ఎదుగుతారు? అధికారం ఉంది గదా అని కాఠిన్యం చూపము. అందుకే ఈ ఉత్తరం రాస్తున్నాను. సంతోషించండి, సంపూర్ణులై నిండుగా ఉండండి. క్రైస్తవ జీవితం పూర్ణ కుంభం లాంటిది. తొణకకూడదు, ఆదరణ కలిగి ఉండండి. 2 కొరింథీ పత్రిక ఆదరణ అనే అంశంతో మొదలవుతుంది. దేవుని ఆదరణ. ఆదరణ అంటే సహాయం, సహకారం. ఆదరణకర్త పరిశుద్ధాత్మ మన ప్రక్కనే ఉండి మనకు సాయం చేస్తాడు, బలపరుస్తాడు, ప్రోత్సహిస్తాడు. నీవు ఎవరివైనా, ఎక్కడ ఉన్నా ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్న ఆదరణకర్త. తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ నేతృత్వంలో నీకు అన్ని విధాల ఆదరణ కలిగించే ప్రభువు నీకున్నాడు. ఈ వచనాలు మనకందరికీ గొప్ప ఆశీర్వచనాలు. ఏకమనస్కులై ఉండండి, అనగా క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. సమాధానము కలిగి ఉండండి. క్రీస్తు ఇచ్చే సమాధానం లోకం ఇవ్వజూపే కృత్రిమ సమాధానం కాదిది. మనం శాంతిలో, సమాధానంలో జీవించగలం. ప్రేమ, సమాధానములకు కర్త అయిన దేవుడు మీకు తోడై ఉంటాడు అంటే ఇది సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. యేసుక్రీస్తు రక్తము వలన మనకు దేవునితో సమాధానము కలిగి ఉన్నది. శిలువ రక్తమే సమాధానార్థమైనది. అదే సమాధానమందు ఈ రోజున మనము జీవించగలము. మన రక్షణను బట్టి మనమెంతో ఆనందిస్తున్నాము. ప్రేమకు, సమాధానమునకు కర్త అయినవాడు మన దేవుడు. ఈ రోజున నీవు నేను ఒంటరిగా లేము. దేవుడు మనకు తోడై ఉన్నాడు. పవిత్రమైన ముద్దు పెట్టుకోండి. పురుషులను పురుషులు, స్త్రీలను స్త్రీలు ఈ విధంగా పవిత్రమైన ముద్దుతో పలకరించడం, వీడుకోలు చెప్పుకోవడం పరిపాటి. ఒకరికి ఒకరు వందనాలు చెప్పుకోండి. త్రియేక దేవుని దీవెనతో పౌలు ఈ ఉత్తరాన్ని ముగిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, క్రీస్తునందలి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, కృపా, ప్రేమ, సహవాసము, ఈ 3 ఆశీర్వాదకరమైన దేవుని మాటలు. లోకానికి, దేవుని సంఘమందు మనకు దేవుని సమస్త ఆశీర్వాదములు వాగ్దానం చేయబడినవి. సోదరీ సోదరులారా, వింటున్నారా? ఈ అధ్యాయం మొదట్లో తన అపోస్తలిక అధికారాన్ని గురించి మాట్లాడి ముగింపులో చాలా ముఖ్య విషయాలు కొన్ని ప్రస్తావించాడు. మళ్లీ మరోసారి కొరింథీకి వస్తానంటున్నాడు. ఈసారి పౌలు తీసుకోబోయే చర్య తుట్టతుది నిర్ణయం. 2-3 సాక్షుల ఎదుట ఖండితంగా, నిష్కర్షగా పరిష్కారం చేయబోతున్నాడు. సంఘములోని చెడుగును ఇక సహించేది లేదు. పౌలు ఈ చిట్ట చివరి అధ్యాయంలో తన ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మీరు మంచినే జరిగించేవారైతే నాకెంతో సంతోషం. నేను మీ మీద క్రమశిక్షణ చర్యను తీసుకునే పనే లేదు. పౌలు పడగొట్టడు, కడతాడు. ఒక వ్యక్తి బాగుపడాలని క్రమశిక్షణ అమలు చేస్తాము గాని
ఆ వ్యక్తి చెడిపోవాలని కాదు. పౌలు గొప్ప నిరీక్షణ వెలిబుచ్చుతున్నాడు. మీరు పరిపూర్ణులవుతారనే నిరీక్షణ నాకుంది. మీరు వెనకబడిపోకూడదు, ముందుకు సాగిపోవాలి, పురోగమించాలి. పరలోక దిశగా మన యాత్ర కొనసాగాలి. అంతరాయాలను అధిగమించాలి. క్రీస్తు కృపను బట్టి దినదినాభివృద్ధి చెందుతూ ఉండాలి. పౌలు మాటలు కఠినమే అయినా ఉత్తరోత్తర తమకు మేలు కలగాలంటే పౌలు సలహా పాటించాలి. సహృదయంతో అంగీకరిస్తారని పౌలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నాకిది కావాలి, అది కావాలి అని మారాము చేయడం మాని అనుభవజ్ఞుల హితవు వినాలి. విశేషించి యేసుక్రీస్తు మాట వినాలి. అందరూ ఏకభావము గలవారై సమాధానంగా జీవిస్తారని పౌలు ఆశిస్తున్నాడు. మనసులో ఒకరి ఎడల ఒకరు ద్వేషముంచుకొని సమాధానకర్తయైన దేవుణ్ణి ఎలా ఆరాధించగలరు? దేవుని సన్నిధిలో పరస్పర ప్రేమ సంబంధాలు కలిగి జీవించాలి. ఆ తరువాత పౌలు ఆశీర్వదిస్తున్నాడు. సంఘమందలి పలువిధ సమస్యలను చర్చించి, గద్దించి, హితం పలికి చివరికి వారిని హృదయపూర్వకంగా ఆశీర్వదిస్తున్నాడు. ఎవరితోనైనా సమాధానము కలిగి ఉండాలంటే వారి కోసం ప్రార్థించాలి. మనము ఎవరినైనా ద్వేషిస్తే అతని కోసం ప్రార్థన చేయలేము గదా. కొరింథీ సంఘ సమస్యలతో పౌలు పోరాడి చివరికి ప్రశాంతమైన ప్రేమభావంతో, ఆదరణ మనస్సుతో వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఆదరణతో ఆరంభమైన ఈ పత్రిక ఆదరణ ఆశీర్వాదంతో ముగిసింది. మా శ్రోతలు ఈ సందర్భంలో గుర్తించవలసిన కొన్ని వాస్తవాలున్నాయి. పౌలు రెండోసారి కొరింథీకి వెళ్లినప్పుడు వారిలో తిరుగుబాటు మనస్తత్వం విజృంభించి ఉంది. సంఘస్థులలో కొందరు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు. అలాంటి వైఖరికి ఎలాంటి దుష్ఫలితాలొస్తాయో పౌలు చెప్పాడు. ఈ ఉత్తరంలో కూడా అదే మాట చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 15వ వచనంలోని మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు చెప్పిన మాట, ఈ రెండిటినీ జతచేసి చూస్తే మనకు బోధపడుతుంది. 2 సాక్షుల మాట మీదనైనా 3 సాక్షుల మాట మీదనైనా ప్రతి సంగతి స్థిరపరచబడుతుంది. పశ్చాత్తప్తుడు కాని వ్యక్తిపై క్రమశిక్షణను అమలుపరచాలి. పౌలు బలహీనుడు కావచ్చు గాని పౌలు నమ్ముకున్న యేసు ప్రభువు మహాబలశాలి. దేవుని శక్తి పౌలునందు అతని బలహీనత యందు పనిచేస్తున్నది. శిలువ మీద యేసు బలహీనుడుగా లోకానికి కనిపించాడు నిజమే గాని పునరుత్థానంలో ఆయన మహాశక్తి విడుదలైంది. సమాధికి యువతల వైపు బలహీనత, సమాధికి అవతల పునరుత్థాన మహాశక్తి సాక్షాత్కరించింది. యేసు యొక్క ఈ పునరుత్థాన శక్తిని నిర్మాణాత్మకంగా మనం వినియోగించుకోవాలి. ఇదే పౌలు సందేశం. ఈ శక్తిని కట్టడానికి వాడాలి గాని పడగొట్టడానికి కాదు. సేవ చెయ్యడానికి గాని పెత్తనం చెలాయించడానికి కాదు. ఈ పత్రికలో పౌలు దాపరికం లేకుండా తన వ్యక్తిగత విషయాలన్నీ వారితో పంచుకున్నాడు. ఇప్పుడు ఈ ఉత్తరంలో వారిని సవాలు చేస్తున్నాడు. మీ ప్రవర్తనను ఒక్కసారి పరీక్షించుకోండి, విశ్వాసంలో మీ ఎదుగుదల ఎంతో లెక్కచూచుకోండి అని వారిని శాసిస్తున్నాడు. మీరు క్రీస్తునందు విశ్వాసము వలన నీతిమంతులయ్యారు గదా. క్రీస్తునందు శుద్ధి పొందిన వారు అనుదిన శుద్ధి పొందుతున్నారా? మీ విశ్వాసం ఏ స్థాయిలో ఉందో నలుగురికి చూపగలరా? ఆయన చిత్తమును అనుసరించి జీవిస్తున్నారా? మీలో క్రీస్తు లేకపోతే అలా జీవించలేరు. ఇది మీకు తెలుసా? మీ స్వపరీక్షలో ముందు మీరు నెగ్గాలి. ఓడిపోతే భ్రష్టులయ్యారని అర్థం. క్రైస్తవ ప్రవర్తన శీలం అందరి ఎదట తెరిచి ఉంచబడిన పుస్తకం. అందరూ చదువుకోగలరు. క్రీస్తు ఎవరియందున్నాడో అట్టివారినే దేవుడు అంగీకరిస్తాడు. పౌలుగాని మరొకరు గాని అంతే. ఈ సత్యాన్ని పౌలు ఈ అధ్యాయంలో తేటపరుస్తున్నాడు. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు మీలో ఉన్నాడని మీరెరుగరా?
మేము మా ప్రవర్తనలో దేవుని ఆమోదము పొందిన వారమని గుర్తించారు గదా అని పౌలు వారితో అరమరికలు లేకుండా మాట్లాడుతున్నాడు. సత్యమునకు విరోధముగా మేము ఏమీ చెయ్యనేరము. పౌలు సత్యానికి ఎదురు తిరిగి దమస్కు మార్గంలో ములుకోలకు ఎదురు తన్నిన వాడయ్యాడు. అప్పటి నుండి సత్యము నిమిత్తమే సమస్తము చేస్తున్నాడు. యేసు ప్రభువే సత్యం. పిలాతు సత్యమే అయి ఉన్న యేసును చూచి సత్యమేమిటో అన్నాడు. యేసే మార్గము, సత్యము, జీవము. దేవుని శక్తి మన బలహీనత యందే పరిపూర్ణమవుతున్నది. కొరింథీయుల క్షేమాభివృద్ధినే పౌలు కోరుతున్నాడు. పౌలు వారి సంక్షేమం కోసమై ఎంతో కృషి చేస్తున్నాడు. 2 కొరింథీ 1:24 పౌలు అన్నాడు, మీ విశ్వాసము మీద మేము ప్రభువులమని ఈలాగు చెప్పడం లేదు కాని మేము మీ ఆనందానికి సహకారులము. పౌలు చెప్పిన దానికి కొరింథీయులు సమ్మతించారు. కొరింథీయ సమస్యలు పరిష్కారమవటంతో ఈ మాదిరి మిగతా సంఘాలకు కూడా ఎంతో ఉపకరించింది. ఆ తరువాత పౌలు రోమాపత్రిక రాశాడు. కొరింథీయ సమస్యలను అపొస్తలుడైన పౌలు పరిష్కరించిన విధానం మనకందరికీ ఆదర్శప్రాయం. కొరింథీ సంఘానికి పౌలు అంతిమ సందేశమిచ్చాడు. అందరూ ఏకమవ్వండి, ఏకమనస్కత మీకు ఎంతైనా అవసరం. దేవునిపై ఆధారపడి సేవ చెయ్యండి అంటూ పౌలు ఆశీర్వచనంతో ఈ పత్రికను ముగించాడు. ఈ అధ్యాయంలో పౌలు తన 3వ ప్రయాణాన్ని ప్రస్తావించాడు. ఈసారి తాను ఎలాంటి వ్యక్తులను కలుసుకోబోతున్నాడు? 1-4 వరకు అవిధేయులు. దేవుని ప్రజలు దేవునికి అవిధేయులా? కలహములు, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలు, ఉప్పొంగిపోవడం, అల్లరులు, ఇలాంటి వారిని నేను ఎదుర్కోవలసి వస్తుందేమో అని పౌలు భయపడ్డాడు. దానివల్ల ప్రభువు మనస్సు ఎక్కడ గాయపడుతుందో అని ఆందోళన చెందాడు. ఇలాంటి వైఖరుల వల్ల సంఘం బలహీనమవుతుందేమో అని కంగారు పడ్డాడు. 5 మరో గుంపు, అయోగ్యులు, అనర్హులు. వీరు తిరిగి జన్మించిన వారు కారు. అందుకే వారు సంఘానికి జటిలమైన సమస్యగా తయారయ్యారు. భ్రష్టులు. ఇక 3వ గుంపు, దేవుని పట్ల భక్తి విశ్వాసములు గలవారు. 11-12 వీరు ఆనందమయులు, సంపూర్ణులు, ఆదరణ కలవారు, ఏకమనస్కులు, సమాధానము కలవారు. ప్రేమ సమాధానములు గలవారు వీరే. మానసిక ఆధ్యాత్మిక పరిపక్వత గలవారు. సహవాసమందు ఆధ్యాత్మిక ఎదుగుదలను అనుభవించే సహోదరీ సహోదరులు. కొరింథీ సంఘ సమస్యలకు పౌలు ద్వారా దేవుడు సమగ్రమైన పరిష్కారం చూపాడు. మానవ జ్ఞానం, దానితో పాటు గర్వం కొరింథీ సంఘాన్ని దేవుని దృష్టిలో బలహీనపరచిన దుర్గుణాలు. దేవుని జ్ఞానానికి కొరింథీయులు తమను తాము దూరం చేసుకున్నారు. విశ్వాసి జీవితంలో దేవుని వాక్యానికి ఈ విధంగా విఘాతం కలిగింది. వారు సైతానుకు చోటు పెట్టారు. పౌలు రాసిన 2 కొరింథీ పత్రికలో సైతాను కార్యములు, శోధనలు పేర్కొనబడ్డాయి. సైతాను చేసేదేమిటో 7 వచనాలలో ఎండగట్టబడింది. 1 కొరింథీ 5:5 మారుమనస్సు పొందనొల్లని మొండి మనిషిని సైతానుకు తాత్కాలికంగా అప్పగించాలి. 1 కొరింథీ 7:5 భార్యాభర్తలు సాధ్యమైనంత వరకు కలిసే ఉండాలి, లేకపోతే సైతాను మిమ్మును శోధిస్తాడు. 10:20-21 ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా ఎలా తాగుతారు? మీరు దయ్యములతో పాలివారవడం నాకిష్టం లేదు. 2 కొరింథీ 2:11 సైతాను తంత్రములను మనము ఎరగని వారము కాము. 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేశాడు. 11:3 సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు యేసుకున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను.
2 కొరింథీ 11:14 సైతాను తానే వెలుగుదూత వేషము ధరించుకుంటున్నాడు. శ్రోతలు వింటున్నారా? విశ్వాసుల ముందు జాగ్రత్త కోసం పౌలు ఈ విషయాలు రాశాడు. పౌలు ప్రేమ, కాపరికి తన గొర్రెలను గురించిన శ్రద్ధ ఎలాంటివో గుర్తించండి. ఈ రోజు వరకు కూడా సైతాను సంఘాలను కొరింథీయం చేసే ప్రయత్నంలోనే ఉన్నాడు. 1 సంఘాలలో చీలికలు, 2 అపరిపక్వ స్థితిలో ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోవడం, 3 పాపాన్ని సహించడం, సమర్థించడం, 4 ఒకరి మీద ఒకరు కోర్టు కేసులు పెట్టుకోవడం, 5 అవినీతి ప్రవర్తన, 6 క్రైస్తవ స్వేచ్ఛను దుర్వినియోగం చేయడం, 7 ప్రభువు బల్ల దుర్వినియోగం కావడం, 8 ఆత్మవరాల దుర్వినియోగం, 9 తప్పుడు సిద్ధాంతాలను సరిదిద్దలేకపోవడం, 10 క్షమించలేని కఠిన హృదయం, 11 నిరాధారంగా సంఘనాయకులను విమర్శించడం. ఈ విధంగా సంఘాలలోకి కొరింథీయాన్ని సైతాను రవాణా చేస్తున్నాడు. జాగ్రత్త! క్రీస్తు ప్రేమ నుండి, సరళత నుండి సంఘ బిడ్డలను పెడతోవ పట్టించేవాడు సైతాను. సంఘానికి శిరస్సు యేసు. సైతానును కూడా తలగా పెట్టుకోవడమా? 2 తలలు ఉండడానికి వీల్లేదు. సోదరీ సోదరులారా, ఇంతటితో 2 కొరింథీ పత్రిక ముగిసింది. ముగింపులో ఒక్క మాట: ఆత్మ పరీక్షను అభ్యాసం చేయండి. మన బలహీనతలను మనము ఎరిగి ఉండడం మంచిది. దేవుని శక్తి మనలో కార్యసాధకం కావాలంటే మనమెంత బలహీనులమో మనము తెలుసుకొని ఉండాలి. ప్రియశ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును నీ స్వకీయ రక్షకుడుగా, ప్రభువుగా ఎరుగుదువా? అయితే ఈ కొరింథీ పత్రిక అంతా నీకోసమే. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక.